సామాన్యంగా ఒక చెట్టు, హ్మ్. ఒక మొక్క హెల్తీగా గానివ్వండి, హ్మ్. ఫ్లవరింగ్, ఫ్రూట్స్ వచ్చే విధంగా మనం చేయాలి అనంటే ఎట్లాంటి వీటికి జీవామృతాలు గానివ్వండి, ఆర్గానికల్‌గా మీరు ఇస్తున్నారు? ఇప్పుడు హ్మ్. నేర్చుకునే వాళ్ళకి గూడా. ఇప్పుడు హ్మ్. మీరు చెప్పారు. ఇవి తగినంత మిశ్రమంలో మీరు తయారు సమకూర్చుకొని చేసుకున్నాం. తయారు జేసుకోవాలి అని. అదొకసారి క్లియర్‌గా మా మీరిక్కడ వ్యూవర్స్‌కి. చూసినట్లయితే అన్నీ గూడా హాఫ్ డ్రమ్‌లలో మనకి ఒక 30 కిలోల కంటే ఎక్కువ మట్టి మిశ్రమం పట్టదు. ఓకే. అయినప్పటికీ కూడా చెట్టు చాలా ఆరోగ్యంగా, పెద్దగా, తగినన్ని కొమ్మలతో హ్మ్. ఏ విధంగా పెరుగుతుందంటే, మనం ఇచ్చేటువంటి హ్మ్. న్యూట్రియంట్స్, ఓకే. పోషణ, ఎరువుల యాజమాన్యం అంటారు. దీంట్లో మనం ముఖ్యంగా మన మిద్దె తోటలో మనకు అనువైనటువంటి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల చీడపీడల రక్షణ నుంచి, అదే విధంగా క్యాన్సర్ మహమ్మారి ఈ ప్రెజెంట్ డేస్‌లో చూసుకున్నట్లయితే గూడా దాదాపు ఒక 100 కేసులలో మనకి 60-80 కేసులు క్యాన్సరే వస్తుంది. సో, ఆ క్యాన్సర్‌ని గూడా తగ్గించుకోవడం కోసం మనము ఎక్కువగా గూడా జీవామృతం, ఇది 2 జీవామృతం. రకాలుగా ఉంటది. హ్మ్. ఒకటి ద్రవ జీవామృతం, ఇంకొకటి ఘన జీవామృతం. అందరికి అందుబాటులో ఉండేటివి చెప్తున్నానండి. ఇవి గాకుండా మనకి గోకృపామృతం అని ఉన్నాయి. తర్వాత చౌహాన్ మేతల్లో ఉన్నటువంటి ఫ్రూట్ మిక్స్ సొల్యూషన్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి. కాకపోతే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మనకి ఘన జీవామృతం, ఇంకొకటి ద్రవ జీవామృతం. వీటిని మనం ప్రతి 10-15